ఎలా ఉంది గోంగూర ఎండు చేపలు? గోంగూర ఎండు చేపలు అది డిఫరెంట్ టేస్ట్. ఆ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఈ ఎప్పుడైనా చేసుకుంటే బాగుంటుందా? తొందరగా అయిపోతుంది. కూర కర్రీ చాలా బాగుంటుంది. గోంగూర ఎండు చేపలు ట్రై చేయండి. చాలా అద్భుతమైన కర్రీ. మంచి పోషక విలువలు ఉంటాయి గోంగూరలో. చాలా బాగుంటుంది. అవును, గోంగూర చాలా మంచిది కాబట్టి ఐరన్ ఉంటాయి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, అన్ని విటమిన్స్ ఉంటాయి గోంగూరలో. అందుకని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది కూర. ఓకే, అంతే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ గోంగూర ఎండు చేపలు చేసి చూపిస్తుందంట. చూద్దామా అమ్మ? చూద్దామమ్మా. గోంగూర ఎండు చేపలు కదా. ఓకే, అందరికి తెలియదు, అందరికి రావు. చూడండి అందరు బాగా. గోంగూర ఎండు రొయ్యలు కూడా చేస్తారు కదా, అది అందరికి తెలుసు. ఇది మాత్రం నీ స్పెషలా గోంగూర ఎండు చేపలు? ఓకే, ఏమేమి కావాలి చూద్దామా? ఇగో ఉల్లిపాయలు ఎన్ని? 2. ఓకే, ఓకే. 4 పచ్చిమిరకాయలు. ఓకే, ఇగో చేపలు, 2 చేపలు 4 అలా కట్ చేసుకొని వేసుకోవాలి. కడిగి అటు పెట్టా. ఓకే, నీట్ గా కడిగి పెట్టావు. ఇగో పసుపు, కారం, ఉప్పు, గోంగూర అలా గోంగూర కడిగి ఎండబెట్టి సన్నగా తరుక్కోవాలి. ముక్కలు కడిగి ఎండబెట్టుకుని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. నార్మల్ గా అయితే గోంగూర వేసేస్తారు కదా, అయితే ఆకులుగా వేసేస్తాం కానీ ఆకులుగానే గుంజి అప్పని పెట్టి వండి వేసుకుంటాము. ఇప్పుడు దీనికట్ట గుంజి ఆరబెట్టుకోవాలి. తల్లి లేకుండా ఆరబెట్టి సన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. ఓకే, అలా ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడదు. అవును. ప్రాసెస్ చూపిద్దామా అమ్మ? ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం వేస్తున్నామా అమ్మ? ముందుగా ఎండు చేపలు వేస్తాను. చేపలు ఓకే. కలిపి పెట్టేగా ముందు వెనక ఏమైనా లేదు వేసుకుని పర్వాలేదు. అన్ని వేసేయడం. ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు, ఇందుకు పచ్చిమిర్చి, ఓకే, ఇందుకు పసుపు, ఓకే, ఉప్పు అమ్మా తగినంత ఉప్పు, కారం. ఇదిగమ్మా కారం. నూనె వేస్తున్నా. పెట్టేయడమేనా మామ? ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, చేపలు, నీళ్లు వేసి ఆయిల్ వేసి ఇది బాగా ఉడకనేయాలి. దగ్గర పడే వరకు ఉడకనేయాలా? లాస్ట్ లో కొత్తిమీర లాగా గోంగూర వేసుకోవడమే. ఓకే, సరే మళ్ళీ చూపిద్దామా? ఓకే, ఎంతవరకు వచ్చింది మా అమ్మ? ఇదేమో అయిపోయి వచ్చింది, చెక్క పడిపోయింది. ఇక వేయచ్చు గోంగూర. ఇట్లా దగ్గర పడ్డాక గోంగూర వేసేయడమేనా? ఓకే, వేద్దామా? ఇలా పైనుంచి కొత్తిమీరలా వేసుకోవడమే. ఇది కొంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఇంకే ఈరిపోతుంది, ఈరితే ఏం లేదు. అయిపోయిందమ్మా. ఇది విట్టం చూసావా? ఇలా బాగా దగ్గర పడిపోయింది. ఇంకా ఆపేసుకుని దించేసుకోవడమే. ఇగురు కూర లాగానే ఉంటది. ఇగురు కూరలా ఉంటది. నీ ఫేవరెట్ కదా, నీకు చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం అమ్మా. 5 సంవత్సరాలకు ఒకసారి కూడా. ఎందుకని దొరకదా? మంచి గోంగూర దొరకదు. మంచి గోంగూర అంటే వేరేదా? ఓకే, అయిపోయింది కదా మా అమ్మ? అయిపోయిందమ్మా. సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోయింది కదా. తొందరగా అయిపోద్ది. ఎండు చేపలు గోంగూర ఏంట అనుకుంటారు కొంత తెలియనోడు. చాలా బాగుంటది. మంచి గోంగూర ఎండు చేపలు ఉండి ఇగురుగా బాగుంటది. అందరు ట్రై చేసి చూసి లైట్ చేయండి. ఇగురు కర్రీ లాగా ఉంటదా? ఓకే, చాలా సింపుల్ గా అయిపోయిందండి. ఈజీగా, నేనైతే ఫస్ట్ టైం చూడడం. చాలా ప్రాసెస్ ఈజీగా ఉంది. ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటదంట. అంతే కదా మా అమ్మ? అంతేనమ్మా, బాగుంటది. So that's it and thank you for watching. If you like our videos, please like, share, comment and subscribe to our channel. Thank you everyone. See you in the next video. Bye. Bye mama. Bye. 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 Okay.